చైనా వాడిని దెబ్బ కొట్టగలిగినటువంటి కాన్సెప్ట్‌తో మనం చేస్తున్నటువంటిది రకరకాలు అంతరిక్షంలో. అందులో డాగ్ ఫైట్ కూడా ఒకటి. చేజర్ టార్గెట్ ఉపగ్రహాలతో అంతరిక్షంలో డాకింగ్, అనుసంధానం, అన్‌డాకింగ్ ప్రయోగాలు విజయవంతం చేసి సత్తా చాటిన ఇస్రో మరో ఘనత సాధించింది. అంతరిక్షంలో తొలిసారిగా డాగ్ ఫైట్ విన్యాసాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసింది. యుద్ధ విమానాలు శత్రు ఫైటర్ జెట్‌ని కూల్చేందుకు వాటిని వెంబడించే విన్యాసాలను డాగ్ ఫైట్ అంటారు. శత్రు విమానం నుంచి దూసుకొచ్చే క్షిపణి నుంచి తప్పించుకునేందుకు గింగిరాలు తిరగడం వంటివన్నీ దాని కోవలోకే వస్తాయి. ఇస్రో తొలిసారిగా చేజర్ టార్గెట్ ఉపగ్రహాలతో ఈ ఫీట్ చేసింది. అవి ఇప్పుడు భూమి నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో గంటకి 28,800 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాయి. అంటే సాధారణ పౌర విమానం కంటే 28 రెట్లు ఎక్కువ, తోటా కంటే 10 రెట్లు ఎక్కువ. అంత వేగంగా తిరుగుతున్న ఉపగ్రహాలను అత్యంత సమన్వయంతో పనిచేయించి డాగ్ ఫైట్ విన్యాసాన్ని పూర్తి చేసినట్టు ఇస్రో ప్రకటించింది. కొన్ని వారాల క్రితం ఇదే విన్యాసం చేసిన చైనా మీద అమెరికా గురుగా ఉన్న వేళ భారత్ కూడా అదే ప్రక్రియ చేపట్టింది. డాగ్ ఫైట్ విజయవంతం అవడం మీద ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ ఆనందం వ్యక్తం చేశారు. కీలక ప్రక్రియల తర్వాత కూడా ఉపగ్రహాల సగం దాకా ఇంధనం మిగిలే ఉంది. 2.5 కేజీల ఇంధనంతో ఇలాంటి కీలక మిషన్ను పొడిగించవచ్చు అని చెప్పుకొచ్చారు. అంతరిక్షంలో డాగ్ ఫైట్తో భారత్ సమయంలో సరైన సాంకేతికత ప్రదర్శించింది. తన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటింది. అధునాతన స్వదేశీ పరిజ్ఞానంతో శాంతియుత రోబోటైజేషన్ని భారత్ ప్రదర్శించింది. స్పేస్ టెక్నాలజీలో అందుబాటులోకి వస్తున్న ఇలాంటి ఆధునికత, స్వయంచాలిత వ్యవస్థలన్నీ ఆత్మనిర్భరత భారత్లో భాగంగా దేశం కోరుకుంటుందంటే అంతరిక్ష సంబంధ స్వతంత్ర మేధో సంస్థ ఆత్మనిర్భర్ సోచ్ వ్యవస్థాపక డైరెక్టర్ మాజీ బ్రిగేడియర్ అంశుమన్ నారంగ్ అన్నారు. ఒక ఉపగ్రహం చుట్టూ మరో ఉపగ్రహం తిరిగేలా చూసే ప్రక్రియను కూడా డాగ్ ఫైట్ కొద్ది రోజుల ముందే ఇస్రో పూర్తి చేసింది.